చాలా తక్కువ టైం ఉన్నప్పుడు మీరు సలాడ్ తినాలి అనుకుంటే ఒకసారి ఈ సలాడ్ని అయితే ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం అయితే పట్టదు. దీనికోసం నేను స్టీమర్లో ముందుగా స్వీట్ కార్న్ వేసుకున్నానండి. మీరు నార్మల్ కార్న్ కూడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ వరకు బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 4-5 బీన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక క్యారెట్ వేసుకున్నానండి. దాంతో పాటుగా నేను నానబెట్టి పెట్టుకున్న పెసర్లను వేసుకున్నానండి. ఇవి ఇంకా మొలకలు రాలేదు. మొలకలు వస్తే ఇంకా మంచిదండి. నా దగ్గర ఇవే ఉన్నాయి ప్రస్తుతానికైతే, అందుకని ఇవే వేసాను. అలాగే స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. చాలా తక్కువ క్వాంటిటీ వేసుకుని ఒక 3-4 గార్లిక్ని ఇలా కచ్చపచ్చగా దంచేసి అందులో వేసుకొని ఎగ్స్ని డ్రాప్ చేసుకున్నానండి. వాటిని కూడా పొడి పొడి అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే పెప్పర్ 2 వేసుకొని వీటిని కలిపేసి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బౌల్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని కీరదోస ముక్కలు వేసుకున్నానండి. వాటితో పాటుగా మనం స్టీమ్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అలాగే పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి 2 కూడా వేసుకున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే నిమ్మరసం వేసుకోవచ్చండి. నేను స్కిప్ చేసేసాను. అలాగే మనము రోస్ట్ చేసి పెట్టుకున్నాము కదా ఎగ్స్, వాటిని కూడా మీద వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.